సో 'మోగ్లీ 2025' నిన్న ప్రీమియర్ చూసొచ్చా. సినిమా ఎలా ఉందిరా అంటే చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా బాగుంది బ్రో, నాకు నచ్చింది. మనం ట్రైలర్ అప్పుడు మాట్లాడుకున్నట్టు టెంప్లెట్ రొటీనే, బట్ ట్రీట్మెంట్ బాగుంది. మనకు తెలిసిన లవ్ స్టోరీనే ఈ ప్రెసెంట్ టైం లైన్ కి తగ్గట్టు చాలా బాగా డిజైన్ చేశారు. హీరో హీరోయిన్ కి మధ్య లవ్ ట్రాక్ చాలా బాగుంది. హీరోకి వైవా హర్షకి మధ్య ఉన్న ట్రాక్ లవ్ స్టోరీ కన్నా బాగుంది. కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి వైవా హర్ష క్యారెక్టర్ కి, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పీవీఆర్ లో అరిచారంటే ఇంకా మీరు చూసుకోండి. ఫస్ట్ హాఫ్ మొత్తం లైట్ హార్టెడ్ గా కామెడీతో అలా వెళ్ళిపోతుంది. మీమ్ రెఫరెన్స్లు ఉంటాయి, చాలా ఆర్గానిక్ గా బ్లెండ్ చేశారు వాటిని. హీరో హీరోయిన్ లవ్ స్టోరీకి నేనైతే కనెక్ట్ అయిపోయా. అయ్యో, ఇలాంటి వాళ్ళ మధ్యలో ఒక బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ వస్తుంది అనిపించింది. బండి సరోజ్ కుమార్ గారు చాలా బాగా చేశారు. బొక్కలేని లేవారా అంటే ఉన్నాయి. బండి సరోజ్ కుమార్ గారి క్యారెక్టర్ మీకు కొత్తగా ఏం ఆఫర్ చేయదు, అదే టిపికల్ విలన్ రోలే. ఇన్ఫాక్ట్ ఆయన పర్ఫార్మెన్స్ వల్ల కొంచెం బెటర్ అనిపిస్తుంది రోల్. సినిమాలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, అవి బాగున్నాయి, బట్ ఇంకా బాగా పేలుండొచ్చు అని అనిపించింది. అవి అంతలా పేలకపోవడానికి రీజన్ మ్యూజిక్ అని అనిపించింది. మ్యూజిక్ వాజ్ గుడ్ బట్ నాట్ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఫిలిం లెంత్ ఏంట్రా సినిమా జరుగుతానే ఉంది అనిపించింది. సినిమాని ఇంకొంచెం క్రిస్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది. అండ్ క్లైమాక్స్ కూడా నాకు అని అనిపించింది. సో అది మ్యాటర్. రోషన్ గురించి చెప్పాలి, మనోడిలో ఉందబ్బా పొటెన్షియల్. కామెడీ, ఎమోషన్స్, ఎలివేషన్ సీన్స్ అన్నిట్లో బాగా చేశాడు. తోపు అని చెప్పను కానీ సెకండ్ సినిమాకి చాలా బాగా చేశాడు. ఆ కోర్ పొటెన్షియల్ ఉంది, అది సినిమాకి ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. హీరోయిన్ చాలా బాగుంది. సో అది మోగ్లీ నాకైతే నచ్చింది. ఫ్లాస్ ఉన్నాయి బట్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. సో ఇంకా మోగ్లీకి మనం ఇచ్చే రేటింగ్ 2.75. సో ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. ఫ్లాస్ ఉంటాయి బట్ మంచి సినిమాకి అవన్నీ చూసుకోకూడదు, వెళ్ళిపోవాలి. వెళ్ళండి, పక్కా ఎంజాయ్ చేస్తారు.